హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 115. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నో, నేను లోపలికి వెళ్ళను. నువ్వు ఇచ్చిన స్పీచ్ విని బావ నా విషయంలో బాధను ఫీల్ అవుతుంటే నా ఈ కళ్ళతో చూడకపోయినా నా చెవులతో వినాలి అంటూ తన చెవులను చూపిస్తూ అంది లక్కీ. అరే, చెప్తే విను లక్కీ అన్నాడు బంటి. నో, మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి, నాకు తెలియాలి తెలియాలి అంటూ టేబుల్ కిందికి దూరింది లక్కీ. ఇక చేసేది లేక బంటి శౌర్య కాస్త దగ్గరికి రాగానే హాయ్ భయ్యా అని విష్ చేశాడు. ఏంట్రా కాల్ చేసి సీరియస్ మ్యాటర్ అన్నావు అని అడిగాడు క్యాజువల్గా శౌర్య. అదే భయ్యా, అంతా ఓకే అయింది కదా, మరి కౌశిక్ నవ్య లవ్ ఎక్కడి వరకు వచ్చింది? పాపం నవ్య బాధపడుతుందంట. ఇందాక మనీష కాల్ చేసినప్పుడు చెప్పింది. అసలు ఏంటి విషయం అర్థం కాలేదు అన్నాడు బంటి డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్లకుండా. అది నవ్య కాశీ కూతురని కౌశిక్కి తెలియదు కదా, అందుకే కాస్త ఫీల్ అయ్యాడు. అయినా నేనున్నాను కదా, అన్నీ సెట్ చేస్తాను. నవ్యకి కాల్ చేశాను. కౌశిక్ రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కౌశిక్ గాడికి బాగా ఎక్కువైంది. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇంతకీ ఉమాగాడు వెళ్ళాడా అని అడిగాడు శౌర్య. ఆ, సావిత్రిని కలవడానికంట కదా అని బంటి అనగానే ఎస్, సావిత్రిని కలవడమే కాదు, వాళ్ళిద్దరూ కలిసి మూవీకి వెళ్తారంట. స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి అంటే డీజీపీ అంకుల్తో మాట్లాడాను అనగానే వాట్, మూవీనా అని షాక్ అయ్యాడు బంటి. వాళ్ళ స్వీట్ మెమరీ అంట, మనసంతా నువ్వే. మూవీ రిలీజ్ అయ్యింది కదా, ఆ సినిమాకు వెళ్తానని ఒకటే గొడవ. సరే అని కౌశిక్ నేను డీజీపీ అంకుల్ని రిక్వెస్ట్ పెడితే ఎవరికి తెలియకుండా ప్రొటెక్షన్ ఇచ్చి మరీ మూవీకి పంపించారు వాళ్ళు అని నవ్వాడు శౌర్య. వీడి పని బాగుంది భయ్యా, విఐపి ట్రీట్మెంట్ జరుగుతుంది వీడికి డిపార్ట్మెంట్ తరఫు నుంచి అని నవ్వాడు బంటి. పోనీ లేరా, వాడు బాగా హెల్ప్ చేశాడు కదా. ఒక రకంగా వాడి హెల్ప్ డిపార్ట్మెంట్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చేసింది. ఏదో డిపార్ట్మెంట్ వైపు నుంచి వాడికి చిన్న గిఫ్ట్ లాంటిది ఇది అన్నాడు శౌర్య. అదంతా ఓకే భయ్యా, ఇంతకీ మన లక్కీ పాపం ఎందుకో ఫీల్ అవుతుందంట తెగ. మీరు ఏమైనా అన్నారా అని తెలియనట్టే అడిగాడు బంటి. ఎందుకు ఫీల్ అవుతుంది? అయినా అన్నీ నీకు తెలిసే ఉంటాయి, ఎందుకు మళ్ళీ నన్ను అడుగుతున్నావు అని అడిగాడు శౌర్య. అయ్యో, నాకేమీ తెలీదు. నిన్న సాయంత్రం వెళ్తే చాలా బాధపడుతుంది. మొన్న మీరు తిట్టిన దానికి అనుకుంటా. పెద్దమ్మ కూడా లక్కీ బాధతో సరిగ్గా తినలేదు అంది అన్నాడు బంటి. ఏంటి, అది తినకుండా ఉంటుందా? అది నోరు తెరిచేదే తినడానికి, ఇంకా ఆ తిన్నది అరిగించుకోవడానికి. అంటే ఎవరి మీదంటే వాళ్ళ మీద అరవడానికి. అది తినలేదంటే నేను నమ్ముతానా అన్నాడు శౌర్య. అంతే, టేబుల్ కింద ఉన్న లక్కీకి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే బయటికి వచ్చి ఎలా కనిపిస్తున్నాను మీకు, నేను అరుస్తానా అని గట్టిగా అరవాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకుంది. కరెక్టే భయ్యా, ఆ కాశీ డేన్కి తను రావడం తప్పే, కానీ నీ మీద ప్రేమతోనే అలా చేసింది భయ్యా. మీరంటే తనకి ఎంతో ఇష్టం. మీరు లేకుండా తనని తను ఊహించుకోలేకపోతుంది. ఈ మధ్య నాతో ఎప్పుడు మాట్లాడినా 10 మాటలలో 6 మాటలు నీ గురించే మాట్లాడుతుంది అని బంటి అనగానే మొదటి 6 మాటల గురించి పక్కన పెట్టు, మిగతావి ఏముంటాయిరా తన మాటల్లో? ఒక్కటైనా పనికొచ్చేది ఉంటుందా? ఎప్పుడు చూసినా తిండి గురించి, మూవీస్ గురించి లేదా షాపింగ్ గురించి. పనికొచ్చేది ఒక్కటైనా ఉందా అందులో? నా గురించి కూడా ఎందుకు మాట్లాడాలి, చదువుకోవచ్చు కదా, ఊరికనే డెంటల్ డిగ్రీ వచ్చేస్తుందా అని శౌర్య అనగానే అబ్బా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? కింద ఉన్న లక్కీకి కడుపు ఎంత మండిపోతుందో మీ మాటలకి అని మనసులో అనుకుంటూ బంటి, అది కాదు భయ్యా, లక్కీ చాలా చాలా అమాయకురాలు. తను ఎంత అమాయకురాలు అంటే ఎంత అని అడిగాడు శౌర్య. అంటే అని అడిగాడు బంటి. అదే, తను ఎంత అమాయకురాలంటే ఆగావు కదా, నెక్స్ట్ ఏంటి అని అడిగాడు బంటిని శౌర్య. నెక్స్ట్ ఏం మాట్లాడాలో నిజంగా బంటికి తెలియలేదు, అసలు గుర్తుకు రాలేదు.
తన అమాయకత్వం గురించి మాట్లాడమని చెప్పింది తప్ప అది ఎంత అని చెప్పమనలేదు అని మనసులో అనుకుంటూనే బంటి వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ, అదే భయ్యా, మన లక్కీకి ఈ మధ్య కాలంలో అమ్మాయిల్లా అసలు కాదు అనగానే, నేను అదే చెప్తున్నా. ఈ జనరేషన్‌లోనే కాదు, ఇంతకు ముందు, ఇక పైన రాబోయే జనరేషన్‌లో కూడా లక్కీ లాంటి అమ్మాయిలు ఉండరు. ఇన్‌ఫాక్ట్ అసలు లక్కీ అమ్మాయి కాదు అన్నాడు శౌర్య. ఆ మాట వినగానే, అదేంటి భయ్యా అన్నాడు. ఎక్కడ లక్కీ టేబుల్ కింది నుంచి బయటికి వస్తుందో అని భయపడుతూనే శౌర్య మాటలకి బంటి. కోపంతో ఊగిపోతున్న లక్కీకి అప్పుడే ఆమె ఒంట్లోంచి పొగలు రావడం కూడా మొదలయ్యింది. చాలా కష్టంతో కంట్రోల్ చేసుకుంది. అది అంతేరా, నీకు తెలీదు. నేను చాలా దగ్గర నుంచి చూశాను తనని. అసలు ఇన్ని రోజులు చిన్న పిల్ల అని, మా మమ్మీకి తనంటే చాలా ఇష్టమని, ఇంకా మా మామయ్యకి తను ఒకతే కూతురు, మగపిల్లలు లేరు అని, బయటి నుంచి తనకి సంబంధం తెస్తే ఆ వచ్చిన వాడు ఫ్యూచర్‌లో మా మామయ్యని, అత్తయ్యని ఎలా చేసుకుంటాడో అని బెంగతోనే తనని పెళ్లి చేసుకున్నాను తప్ప వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు దానిపైన నాకు. ఇంకా నిజం చెప్పాలంటే అది చిన్న పిల్ల కాదు, సీల్ రాకాసి. అసలు దానికి ఆడపిల్ల ప్లస్ అమ్మాయి లక్షణాలు 2 లేవు. అసలు మా మామయ్యనే దానికి కరెక్ట్. ఓ పెద్దగా తన లైఫ్ కాపాడడానికి అన్నట్లుగా వెళ్ళాను అప్పట్లో. కానీ నా లైఫ్‌ని స్పాయిల్ చేసుకున్నాను. ఆ బండోడే దానికి కరెక్ట్‌గా సెట్ అయ్యేవాడు. ఇంకా నువ్వు ఎవరికీ చెప్పనంటే ఇంకో విషయం చెప్పనా రా బంటి, ఒక్కోసారి నాకనిపిస్తుంది అసలు అనిక లాంటి అందమైన అమ్మాయిని అనవసరంగా ఎందుకు మిస్ చేసుకున్నాను అని. శౌర్య జస్ట్ అనగానే అంతే, టక్కున టేబుల్ కింద ఉన్న లక్కీ అనే బాంబు బ్లాస్ట్ అయ్యి తన కంట్రోల్ చేసే రిమోట్ పక్కన పడేసి మరి విసుగ్గా బయటికి వచ్చింది లక్కీ. కంట్రోల్ తప్పిన స్కూటీలా. ఏం మాట్లాడుతున్నారు బావా? నేను అమ్మాయిని కాదా? ఏ యాంగిల్‌లో మీకు అమ్మాయిలా కనిపించడం లేదు? ఎప్పుడు చూసినా నన్ను, నా టాలెంట్‌ని తొక్కేయాలని చూస్తారు మీరు, మా నాన్నగారు. అందుకే నేను ఇలా తయారయ్యాను. ఇంకా నేను మీకు అమ్మాయిలా ఎప్పుడు కనిపిస్తాను? మీకు ఎప్పుడు భయపడుతూనే ఉంటాను కదా! అందుకే ఇలా ఉండిపోయాను. అయినా ఆ నిక రాక్షసికి ఏమి ఎక్కువ? నాకేం తక్కువ? దాన్ని మిస్ చేసుకున్నారా? అది ఏ విషయంలో నాకంటే గొప్ప చెప్పు ఇప్పుడు అంటూ గట్టిగా అరుస్తుంది. అంతే, టేబుల్ కింది నుంచి ఎప్పుడు వస్తుందా అని రెచ్చగొట్టి మరి చూస్తూ ఉన్న శౌర్య తను బయటికి వచ్చేసరికి నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుని, చూసావా తన విశ్వరూపం? ఒక డబ్బాలో రాళ్ళేసి ఊపినట్లుగా ఎట్లా అరుస్తుందో? ఇది అమ్మాయి లక్షణమా? ఇలాంటి అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారా? అని శౌర్య అనగానే, బావా ప్లీజ్, నేను ఎలా ఉండాలో చెప్పు. అలాగే ఉంటాను. కానీ నన్ను మాత్రం తక్కువ చేసి మాట్లాడకండి. ఓకే ఫైన్. తక్కువ చేసి మాట్లాడినా పర్వాలేదు. కానీ ఆ అనికతో మాత్రం నన్ను పోల్చకండి అంటుంది లక్కీ తన కడుపు మండిపోతూ ఉంటే. తన కోపాన్ని, ఏడుపుని ఎంజాయ్ చేస్తున్న శౌర్య గట్టిగా నవ్వేశాడు. సో మొత్తానికి బయటపడ్డారు కదా ఇద్దరు అని శౌర్య అనగానే అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు. తమ స్కెచ్ శౌర్యకి అర్థమైందని. ఇక ఏడుపు ముఖం వేసుకొని బంటి వంక చూసింది లక్కీ. కాస్త ఓపిక పట్టొచ్చు కదా లక్కీ, చూడు భయ్యా కనిపెట్టేశాడు అని బంటి చాలా మెల్లిగా లక్కీ చెవి దగ్గర అన్నాడు. నేను అదే ఫీల్ అవుతున్నాను. బావ రెచ్చికొట్టాడు, నేను రెచ్చిపోయాను అంటుంది లక్కీ. ఏంటి వెర్రి ముఖాలేసుకొని ఫేస్‌లు చూసుకుంటున్నారు? మీ నాటకాలు నా దగ్గర అని అడిగాడు శౌర్య. బాగానే మేనేజ్ చేశాం భయ్యా, మరి నువ్వు ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు బంటి. ఎలానా? ఒకసారి టేబుల్ సైడ్ చూడు అనగానే అక్కడ గుప్పెడు చాక్లెట్లు కవర్లు పడ్డాయి ఆ ప్లేస్‌లో. ఈ రాక్షసి ఎక్కడ ఉంటే అక్కడ ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్లు కంపల్సరీ. నువ్వు ఎప్పుడుగా నీట్‌గా మెయింటైన్ చేస్తావు నీ కౌంటర్ దగ్గర. అలాంటిది ఆ చాక్లెట్ల పేపర్లు చూడగానే నాకు డౌట్ వచ్చింది. అది ఇక్కడే ఉందని. ఏంటి నాటకాలాడుతున్నావా వీడితో చేరి? రేయ్ బంటి, నేను మళ్ళీ కలుస్తాను. నువ్వు పద ఇంటికి అంటూ లక్కీ చెయ్యి పట్టుకొని దారి తీశాడు శౌర్య. బాయ్ లక్కీ అని బంటి అనగానే, నేను మళ్ళీ కలుస్తానురా బంటి అని చెప్తూ శౌర్యతో పాటు బయటికి వెళ్తుంది లక్కీ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.